मंदिर से मूर्ति चुराने वाले 2 बहनों को हैदराबाद पुलिस ने किया गिरफ्तार। इससे यह साबित होता है कि हर वक्त डिफरेंट कम्युनिटी का एंगल लाना गलत है। तफसीलात के मुताबिक हैदराबाद पुलिस ने 2 बहनों को गिरफ्तार किया है जो श्री विनायक मंदिर से पंचलोहा की मूर्तियां चुरा रही थी। उनका कहना था कि उन्हें एक बाबा ने स्पिरिचुअल रिलीफ के लिए इन आइडल्स की पूजा करने की सलाह दी थी। SR नगर पुलिस ने मंगल को 2 लड़कियों को गिरफ्तार किया, जिनमें 29 साला स्वर्णा लता और 26 साला पवनी शामिल है। स्वर्णा लता ने अपनी पर्सनल ट्रेजेडीज के बाद एक बाबा से सलाह ली थी जो उसे मूर्तियों की पूजा करने के लिए कह रहा था ताकि वो अपनी जिंदगी में सुकून और स्टेबिलिटी ला सके। पैसों की कमी के कारण स्वर्णा और पवनी ने मंदिर से पंचलोहा की मूर्तियां चुरा ली। मंदिर के पुजारी ने मूर्तियों की कमी नोटिस की और पुलिस में शिकायत दर्ज कराई, जिसके बाद पुलिस ने 48 घंटों में दोनों बहनों को गिरफ्तार कर लिया। पुलिस ने मंदिर कमेटी से सुरक्षा बढ़ाने की गुजारिश की है, जिसमें CCTV कैमरे, मोशन सेंसर और अलार्म लगाने की बात की गई है और मंदिर के हिस्से में सख्त सिक्योरिटी और कम्युनिटी विजिलेंस बढ़ाने की सलाह दी है। సాయంకాలం వినాయకుని టెంపుల్ SR నగర్లో శివాలయం నుంచి 2 విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, శివపార్వతుల విగ్రహాలు దొంగిలించబడ్డాయని టెంపుల్ ఈఓ గారు కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేశాము। ఈ దొంగతనం జరిగిన 24 గంటల లోపల 48 అవర్స్లో SR నగర్ సిబ్బంది ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, DI అండ్ SI DSI సూరజ్ మరియు మా సిబ్బంది 48 అవర్స్లో నిందితులను ట్రేస్ చేసి వాళ్ళను పట్టుకొని ఈ విగ్రహాలు రికవర్ చేయడం జరిగింది। ఈ పంచలోహ విగ్రహాలు దొంగతనం చేసిన వాళ్ళు 2 లేడీస్, వీళ్ళ పేర్లు స్వర్ణలత ఒకరు, ఇంకొక ఆమె పావని। వీళ్ళు NBT నగర్, బంజారాహిల్స్ NBT నగర్లో నివాసం ఉంటారు। వీళ్ళు ఈ దొంగతనము భక్తుల మాదిరి వచ్చి పూజలో పార్టిసిపేట్ చేసి పూజ అయిన తర్వాత, అభిషేకం అయిన తర్వాత, అందరు భక్తుల వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ వెనకంబడే ఉండి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో వేసుకొని పూజారి బయటకు వచ్చి ఆ సమయంలో తీర్థప్రసాదాలు ఇచ్చే టైంలో వీళ్ళు ఎవరికి తెలియకుండా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయారు। వీళ్ళని 48 అవర్స్లో SR సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది। ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము। వీళ్ళ పాత యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేశాము। వీళ్ళు ఇంతకుముందు అయితే నేరం చేసినట్లు మాకు రికార్డెడ్గా ఏం ఇంతవరకు రాలేదు। మరియు వీళ్ళు ఈ దొంగతనం ఎందుకు చేశారు అని అడగగా ఈ స్వర్ణలత అనే ఆమె వాళ్ళ ఇంట్లో ఈ మధ్య కాలంలో ఒక 2 ఇయర్స్లో 4 మెంబర్స్ ఇంట్లో చనిపోయారు। వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బ్రదరు, సిస్టరు। ఇలా ఈ టెంపుల్లో విగ్రహాలు, పూజ జరిగిన విగ్రహాలు, పూజ చేసిన విగ్రహాలు తీసుకొని దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చేశామని చెప్పింది। ఇది ఫర్దర్గా వెరిఫై చేస్తున్నాం। వీళ్ళని ఈరోజు రిమాండ్కి తరలిస్తాం। చెప్పండి, విగ్రహాలు తీసుకురావాలి। మెయిన్ అదే మనం రికవరీ మెయిన్। ఏం కాదు, మన దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు ఏం కాదు, ఏం కాదు.